ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లోని వింత జీవులను, అద్భుతమైన విజువల్స్ ను చూసి మనం ఆశ్చర్యపోయేవాళ్ళం. అవతార్ వంటి సినిమాలోని గ్రాఫిక్స్ మనకు అసాధ్యం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ టెక్నాలజీ మన తెలుగు సినిమా గడప తట్టింది. రాజమౌళి నుంచి నాగశ్విన్ వరకు అందరూ ఇప్పుడు ఒకే మంత్రం జపిస్తున్నారు. అదే మోషన్ క్యాప్చర్. అసలేంటో ఈ టెక్నాలజీ మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఇది ఎలా మ్యాజిక్ చేయబోతోంది? టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ సినిమాతో పోటీ పడుతోంది. కేవలం కథలతోనే కాదు, సాంకేతికతలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్లో దేశంలోనే అత్యంత అధునాతమైన ఏఎండ్ఎం మోకాప్ ల్యాబ్ ప్రారంభం కావడంతో టాలీవుడ్లో సరికొత్త చర్చ మొదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా ఈ ల్యాబ్ను ప్రారంభించి భవిష్యత్తు సినిమాలపై తన అంచనాలను పెంచేశారు. సాధారణంగా నటుల కదలికలను, వారి ముఖ కవలికలను ప్రత్యేకంగా సెన్సార్ ద్వారా రికార్డ్ చేసి వాటిని డిజిటల్ క్యారెక్టర్లకు అంటే సీజీఐ పాత్రలకు అన్వయించడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత. హాలీవుడ్ చిత్రం అవతార్లోని నవీ పాత్రలు, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లోని చింపాంజీలు ఈ విధానంలోనే పుట్టాయి. ఇప్పుడు మన రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి కోసం మహేష్ బాబు చేసే అడ్వెంచర్ సీక్వెన్స్లను ఇదే పద్ధతిలో షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రాజమౌళి మాత్రమే కాదు, నేటి తరం దర్శకులందరూ ఈ సాంకేతికతపై మనసు పడ్డారు. కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్ పాత్రను యంగ్గా చూపించడానికి, అలాగే బుజ్జి వాహనం కదలికల కోసం మోషన్ క్యాప్చర్ వాడారు నాగశ్విన్. ఇప్పుడు కల్కి 2 కోసం మరింత అడ్వాన్స్డ్ ఏఆర్ టూల్స్ వాడుతున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం లాస్ ఏంజల్స్లోని టాప్ స్టూడియోలను సందర్శించారు. ఇందులో డీ ఏజింగ్ కోసం ఈ టెక్నాలజీని వాడుతున్నారు. డ్రాగన్ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న ప్రశాంత్ నీల్ అందులో వింత జీవుల కదలికల కోసం మోకాప్ ల్యాబ్ను ఆశ్రయిస్తున్నారు. మెగాస్టార్ విశ్వంభరాలో దాదాపు 4800 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఫ్యాంటసీ ప్రపంచాన్ని సహజంగా చూపించడానికి మోషన్ క్యాప్చర్ కీలక పాత్ర పోషించనుంది. గతంలో రాజమౌళి ఈగా సినిమాలోనే ఈ టెక్నాలజీని బేసిక్ లెవెల్లో వాడారు. రజనీకాంత్, విక్రమసింహ పూర్తిగా మోషన్ క్యాప్చర్తో చేసినా ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు మన దగ్గరే అధునాతన ల్యాబ్ అందుబాటులోకి రావడంతో రాజమౌళి అన్నట్లుగా బాహుబలి కంటే అద్భుతమైన విజువల్స్ను మనం చూడబోతున్నాం. హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో మన తెలుగు హీరోలు ఇకపై అంతరిక్షంలోనూ, పౌరాణిక ప్రపంచంలోనూ విహరించడం ఖాయంగా కనిపిస్తోంది.